ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 20వ అధ్యాయము 4వ వచనం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. దేవుడు ఈరోజు నీతో సెలవిస్తున్న మాట, నీతో చేస్తున్న వాగ్దానము, నీ కోరికను సిద్ధింపచేస్తాను, నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాను అని మాట్లాడుతున్నారు. అయితే దేవుడు ఎవరి కోరికలను సిద్ధింపజేస్తాడు, ఎవరి ఆలోచనలను సఫలపరుస్తాడు అని గనక ఆలోచన చేస్తే, మన దేవుడు అందరి కోరికలను, అన్ని కోరికలను సిద్ధింపచేయడు. అందరి ఆలోచనలను, అన్ని ఆలోచనలను సఫలపరచరు. ఎందుకంటే బైబిల్లో ఒక చక్కని మాట రాయడం జరిగింది. దేవునిని బట్టి సంతోషించుము, అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని. ఎవరైతే దేవునిని సంతోషపరుస్తారో, ఎవరైతే దేవునిని మహిమపరుస్తారో, ఎవరైతే దేవునికి హృదయానుసారులుగా జీవిస్తారో, ఎవరైతే దేవుని చిత్తానికి అప్పగించుకుంటారో, ఎవరైతే మొదట దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెదకగలుగుతారు, అనగా ఎవరైతే దేవునికి మాత్రమే మొదటి స్థానాన్ని ఇస్తారో, అటువంటి వారందరూ కోరేటువంటి కోరికలు, వారి ఆలోచనలు దేవుని చిత్తానికి అనుగుణంగా ఉంటాయి గనుక, దేవునికి మహిమ తెచ్చేవిగా ఉంటాయి గనుక, వాళ్ళందరి కోరికలను దేవుడు సిద్ధింప చేస్తారు, వారి ఆలోచనలను అన్నిటినీ సఫలపరుస్తారు. అటువంటి భక్తులు జీవగ్రంథంలో అనేక మంది ఉన్నప్పటికీ ఈరోజు కొంతమందిని మనం జ్ఞాపకం చేసుకుందాం. వారిలో హన్నా అనే స్త్రీ, ఆమె దేవుణ్ణి ఒక కోరిక కోరింది. దేవా, నాకు ఒక కుమారుణ్ణి ప్రసాదించు అని. అయితే ఆమె ఆలోచన ఎలా ఉన్నది అని అంటే, నీవు గనక నాకు కుమారుని అనుగ్రహిస్తే, నీవు గనక నా హృదయ వాంఛను తీరిస్తే, నీవు గనక నా కోరిక తీరిస్తే, నీవు నాకు ఇచ్చిన కుమారుణ్ణి నీ సేవకై ఇచ్చేస్తాను. నీ ఉద్దేశాలు నెరవేర్చబడట కొరకు నేను నీకు మరలా అప్పగిస్తాను. నీ సన్నిధిలో నేను అతన్ని పెంచుతాను అని తాను తిరిగి దేవునికి నిబంధన చేసింది. దేవునికి ఆమె కోరికతో పాటు ఆమె ఆలోచన కూడా ఎంతో ఇష్టం అనిపించింది. వెంటనే దేవుడు ఆమె కోరికను తీర్చి ఆమె ఆలోచనను సఫలపరిచారు. అలాగే దావీదు భక్తుడు కూడా దేవుని సన్నిధిలో ఉండి ఈ విధమైన కోరిక కోరుతున్నాడు. దేవా, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దీవించుము, ఆశీర్వదించుము అని. నా సంతానమంతా, నా కుటుంబమంతా నిత్యము నీ సన్నిధిలోనే నిలిచి ఉండునట్లుగా, నిన్ను ఆరాధించున్నట్లుగా, నీ చిత్తము జరిగించున్నట్లుగా, నీకు మహిమకరంగా జీవించినట్లుగా, నీ సన్నిధిని విడిచి ఎక్కడికి వెళ్ళకుండానట్లుగా నీవు నాకు చూపించిన కృప నా కుటుంబం అంతటికి కూడా నిత్యము, నా సంతానం అంతటికి నీ సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యమును, అట్టి దీవెనను ప్రసాదించమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు దావీదు యొక్క హృదయవాంఛను తీర్చాడు. అతని ఆలోచన యావత్తును సఫలపరిచాడు. అతని తర్వాత అతని సంతానం అంతటా కూడా ఎంతగానో దీవించబడినట్లుగా చూస్తాం. అలాగే సొలొమోను మహారాజు దేవుడే దర్శించి నీకేం కోరిక కావాలో కోరుకో అన్నప్పుడు సొలొమోను ఇంకా ఏవేవో భూ సంబంధమైనవి కోరొచ్చు గాని దేవుని హృదయాన్ని సంతోషపరిచేటువంటి కోరిక కోరాడు. ఏమిటి అనంటే, దేవా, నీ ప్రజలను పరిపాలించుటకు కావలసిన జ్ఞానమును, వివేకమును, తెలివిని నాకు ప్రసాదించుము. దేవుడు తన కోరికకు ఎంతో ముగ్ధుడై తాను అడిగినవి మాత్రమే కాకుండా తాను అడగనప్పటికీ భూ సంబంధమైన ఆశీర్వాదాలన్నింటినీ అనుగ్రహించి
అతని ఆలోచనలన్నీ సఫలపరిచినట్లుగా చూస్తాం. ఇంకా బైబిల్‌లో చూస్తే అనేక మంది భక్తులు మనకు జ్ఞాపకం వస్తా ఉంటారు. ఈ రోజున వాళ్ళందరి కోరికలను దేవుడు తీర్చాడు. వారి ఆలోచన యావత్తును సఫలపరిచాడు అనంటే, వారి కోరికలు, వారి ఆలోచనలు దేవుణ్ణి సంతోషపెట్టేవిగా ఉన్నవి. దేవునికి మొదటి స్థానాన్ని వారు ఇచ్చారు. దేవుని చిత్తానుసారమైన కోరికలు కోరారు. వారు దీవించబడినటువంటి దీవెనలు దేవునికి మహిమకరంగా ఉండాలని ఇష్టపడ్డారు. వారు కోరిన కోరికల వెనుక దైవ చిత్తం జరిగించడానికి గల ఆలోచనలు వారు కలిగి ఉన్నందున దేవుడు వారి కోరికలను సిద్ధింపచేశారు. వారి ఆలోచన అంతటిని సఫలపరిచారు. ఈ రోజున నీవు కూడా హన్నా వలె, దావీదు వలె, సొలొమోను వలె దేవుని కోరికలు కోరుతూ ఉన్నట్లయితే, నీ ఆలోచనలు కూడా ఇట్టి రీతిగా ఉన్నట్లయితే, నీ కోరికలు, నీ ఆలోచనలు కూడా వీరి కోరికలు ఆలోచనల వలె ఉన్నట్లయితే, దేవుని హృదయాన్ని తాకగలిగేవిగా ఉన్నట్లయితే, దైవ చిత్తానుసారమైన కోరికలు, ఆలోచన నీవు కలిగి ఉన్నట్లయితే, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశముతో దేవుని సన్నిధిలో నీ హృదయవాంఛలు పెట్టినట్లయితే, ఖచ్చితంగా ఈరోజు నా దేవుడు నీ కోరికను సిద్ధింపచేసి, నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక యేసు నామములో. గాడ్ బ్లెస్ యూ.